ఆ చెక్ ని నువ్వు బ్యాంకులో వేయడానికి అస్సలు కుదరదు. ఓరి భగవంతుడా, ఈయన నాకు తెలియకుండా చెక్ డిపాజిట్ కోసం వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం వింధ్యకు తెలిస్తే ఖచ్చితంగా ఊరుకోదు. ఇప్పటికే అది నన్ను చాలా విషయాల్లో తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను వింధ్యతో సమస్య ఎదుర్కోబోతున్నానా? అమ్మా సంధ్య, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? అసలేం జరిగిందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అబ్బే అదేం లేదత్తయ్య. ఆయన ఒక్కరే వెళ్లారు కదా, నాతో ఒక మాట చెప్పుంటే నేను తోడుగా వెళ్లేదాన్ని కదా. వాడు అప్పటికే అన్నాడమ్మా నీతో చెప్పి వెళ్తానని. నువ్వు లోపల పనిలో ఉన్నావని పర్లేదురా, చెక్కు డిపాజిట్ చేయడానికి కూడా సంధ్య ఎందుకు, నువ్వు వెళ్ళిరా అని నేనే పంపించాను. వాడు వెళ్ళి చాలాసేపు అయింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. అయ్యో, అన్నీ ఇలా జరుగుతున్నాయేంటి? ఆ చెక్కు డిపాజిట్ అయ్యిందని వింధ్యకు తెలిస్తే అది వచ్చి నన్ను అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. ఇప్పటికే జరిగినవన్నీ ఒక్కొక్కటిగా అవి నేను చేసిన తప్పులుగానే నిలదీస్తుంది. నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో నేను నీతి తప్పాను, నిజాయితీ తప్పాను అని ఏదేదో మాట్లాడుతుంది. వింధ్యని నేను ఎలా ఫేస్ చేయాలి? ఈయన కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళారేంటి? ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? వెల్ ప్లేడ్ సిస్టర్, వెల్ ప్లేడ్. సూపర్ గా ఆడావు. నీ ఆనందం ఎప్పుడు ఇలానే ఉండాలి. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటానని నాకు మాట ఇవ్వు. ఆ సంధ్య నన్ను ఉండనివ్వాలి కదా. సంధ్య కంటే ముందు నేను నిన్ను హ్యాపీగా ఉండనివ్వాలి కదా. అసలు నిన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామా, బావ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అవుదామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏంటి మోనిక, నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయిందేంటి? మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నా? హే అబ్బాబే, అదేం లేదు సిస్టర్. ఈ సంధ్య పీడ మనకెప్పుడు వదులుతుందా, నువ్వెప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటావా అని ఆలోచిస్తున్నాను సిస్టర్. ఆ సంధ్యకి ఇప్పటికే చాలా వార్నింగులు ఇచ్చాను. ఇక్కడ నా భర్తని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను. అయినా వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాను. గీత దాటరని అనుకుంటున్నాను. రాజేష్ గారు, సిస్టర్. రాజేష్ గారు, పిఏ గారు రండి, కూర్చోండి కూర్చోండి. సార్. మీరేంటి సడన్ గా? అదే సార్, ఎమ్మెల్యే గారు పంపించారు. సిస్టర్, ఎమ్మెల్యే గారి పిఏ అనుకుంటా. కొంపదీసి మళ్ళీ చెక్క గురించి ఏమైనా అయి ఉంటుందా? బంటి కాఫీ తీసుకురా. అయ్యో పర్లేదు సార్, వెంటనే మీకు 2 మాటలు చెప్పి వెళ్ళాలి. అది ఫోన్లోనే చెప్పొచ్చు కదండి. సార్ ప్రత్యేకంగా పంపించారండి. అవునా? విషయం ఏంటండి? అదే సార్, లోన్ శాంక్షన్ అయిన వాళ్ళందరూ బిజినెస్లు స్టార్ట్ చేస్తారుగా. మేము ఆల్రెడీ చెక్కులు కూడా పంపించాము. పంపిన వాళ్ళందరికీ ఒకే రోజున ఇనాగ్రేషన్ చేయడానికి ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తున్నారు. మీ తరఫున సంజయ్ గారికి కూడా చెక్ ఇచ్చాం కాబట్టి అది ఈ పాటికే బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటారు కదా. మంచి రోజు చూసి ఎమ్మెల్యే గారి షెడ్యూల్ కూడా మేము మీకు అప్డేట్ చేస్తాం. ఓపెనింగ్కి సార్ వస్తారు. మీరు కూడా ఆ రోజు ఎలాంటి ప్రోగ్రాం పెట్టుకోవద్దు. ఈ విషయం సార్ మరీ చెప్పారండి. అయ్యో, ఎమ్మెల్యే గారు అంతగా చెప్పిన తర్వాత నేను వేరే ప్రోగ్రాం ఎలా పెట్టుకుంటాను?
నేను తప్పకుండా అటెండ్ అవుతానని చెప్పండి. ఓకే సార్. ఇంక నేను వెళ్తాను. సరే అండి, ఉంటానండి. ఏంటి వేరే పని ముట్టుకోను అంటున్నారు? అంటే సంధ్యతో షాప్ పెట్టిద్దామని, ఎమ్మెల్యే గారితో రిబ్బన్ కట్ చేయిద్దామని? మీకు చాలా ఆశలున్నాయండి. ఎంతైనా గర్ల్ ఫ్రెండ్ ఆనందం కోసం మీరు ఏదైనా చేస్తారండి. కానీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంతగా ఆలోచించే మీరు కట్టుకున్న భార్యని నా గురించి ఎందుకు ఆలోచించరు? వింధ్య, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లోపల అమ్మ నాన్న ఉన్నారు. నీ మాటలు వింటే వాళ్ళు ఏమనుకుంటారు? మా మధ్య ఏం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఆహాహాహా, ఏమీ లేకుండాని ఏకంగా మీ ఒంట్లో రక్తాన్ని కూడా తనకిచ్చారా? చూడండి, నేను ఆల్రెడీ సంధ్యకి చెప్పాను ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ అవ్వకూడదు అని. నా ద్వారా, నా మొగుడి ద్వారా దానికి ఎలాంటి సహాయం కూడా అందకూడదు. ఆ చెక్ బ్యాంకులో డిపాజిట్ అవ్వదు, ఆ లోన్ శాంక్షన్ అవ్వదు. మీరు ఆ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి. వింధ్య, నీకు కోపం ఉంటే అది నాపై చూపించు, అనవసరంగా వాళ్ళ జీవితాలపై చూపించకు. పాపం, అలాంటి వాళ్ళ నోటి దగ్గర కూడుని ఇలా లాక్కోవడం మంచిది కాదు. నా మాట విని వింధ్య, ఈ లోను ఒక్క విషయంలో వాళ్ళని వదిలిపెట్టు. అబచ్చా, ప్రియురాలి కోసం ఎంత బాధపడిపోతున్నారండి మీరు? కొంపదీసి ఈ లోన్ నీకు గిఫ్ట్గా ఇస్తానని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు ఏ రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళుంటారు కదా. ఆ రోజు ఏమన్నా దానికి ప్రామిస్ చేశారా ఏంటి? చూడండి, మీరెన్ని కథలు చెప్పినా నేను వినను. ఈ లోన్ విషయంలో అడుగు ముందుకు పడడానికి వీలు లేదంటే లేదు, అంతే.